నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. పట్టాలు తప్పిన మరో రైలు అంటూ 7వ పేజీలో వార్త వేసింది. ఇక్కడ వైనాడ్ విలయం, కొండలు విరిగి ఊర్లపై ఒరిగి అంటూ వార్త. కేరళలో కొండ చర్యల బీభత్సం, 133 మందికి పైగా దుర్మరణం అంటూ వార్త వేసుకుని మరో 128 మందికి గాయాలు, శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది, సహాయం కోసం ఆర్తనాదాలు, కాపాడాలంటూ బంధువులకు ఫోన్ కాల్స్. చలియార్ నదిలో తేలుతున్న మృతదేహాలు, రెస్క్యూ పనిలో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం అంటూ వార్త వేసింది. 600 వరద బురద ప్రవాహంలో గల్లంతైన వలస కూలీలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద వైనాడ్లో 133 మంది పైగా దుర్మరణం. కేరళలో కొండ చర్యల బీభత్సం, 133 మంది పైగా దుర్మరణమైనట్టు వార్త తీసుకొని వచ్చింది. కని విని ఎరగని జల విపత్తు, 57 సెంటీమీటర్లు 48 గంటల్లో కురిసిన వాన అంటూ వార్త వేసింది. దేవభూమిలో ఊహకందని విషాదం, భారీగా ప్రాణ ఆస్తి నష్టం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ధాన్యం స్కామ్, 1100 కోట్లు కొనుగోళ్లలో భారీ కుంభకోణం, సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ పట్టు, ససేమిరా అన్న సర్కారు, రికార్డులు సభాపతి ముందు ఉంచేందుకు నో, వెల్లోకి దూసుకు వెళ్లిన ఎమ్మెల్యే స్పీకర్ పొడియం ముందు బైఠాయింపు, విచారణకు తిరస్కరించిన ప్రభుత్వం, సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్, ధాన్యం టెండర్లలో పారదర్శకతకు పాతరేశారు, సర్కారు తీరుపై కేటీఆర్ ఫైర్ అంటూ వార్త చేసుకుని వచ్చింది. ఇదంతా ఒక డ్రామానే చెప్పుకోవచ్చు. 750 కోట్లు అదనంగా వసూళ్లు, 35 లక్షల టన్నుల్లో 35 కిలోలు ఎత్తలే, మొత్తం వ్యవహారంలో 4గురికే లబ్ధి, సర్కారుపై గంగుల తీవ్ర ఆరోపణలు అంటూ 2వ పేజీలో వార్త. మను ఆ ద్వితీయం అంటూ వార్త వేసుకుని వచ్చింది. 24 గంటల్లో 3 రేపులు అంటూ వార్త వేసింది. రాష్ట్రంలో మహిళలకు భద్రతేది 11వ పేజీలో వార్త. ఇది బీఆర్ఎస్ లోనే బండ్ల అంటూ 3వ పేజీలో వార్త. ఆగస్టు చివరి కల్లా 2 లక్షల రుణమాఫీ అంటూ 3వ పేజీలో వార్త. ఇది దద్దరిల్లిన కోటి అంటూ 10వ పేజీలో వార్త. ఇది విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ లోకూర్, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ 8వ పేజీలో వార్త. ఇది కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.